ప్రైజ్ లార్డ్. మీ అందరికి ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీరు చేసిన మేలును బట్టి వందనాలు, ఉపకారాలు బట్టి వందనాలు తండ్రి. పాడబోతున్న పాటల్లో, ఆరాధనలో, వాక్యపరిచర్లుండి మీ నామాన్ని కనపరచుకోమని, ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుని స్తుతించి ప్రభుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తానన్నాడు యేసు, వస్తున్నాడు. ఇస్తానన్నాడు, జీతం తెస్తున్నాడు. వస్తానన్నాడు యేసు, వస్తున్నాడు. తెస్తున్నాడు, జీతం ఇస్తున్నాడు. అగ్ని జ్వాలల గొర్రె పిల్లయే, అగ్ని నేత్రముల కొదమ సింహమై, అగ్ని జ్వాలల కొదమ సింహమై, అగ్ని జ్వాలల గొర్రె పిల్లయే వస్తానన్నాడు యేసు, వస్తున్నాడు. తెస్తానన్నాడు, జీతం తెస్తున్నాడు. యేసుని నమ్మి రక్షణ పొందావా, పరిశుద్ధాత్మతో నింపబడినావా. యేసుని నమ్మి రక్షణ పొందావా, పరిశుద్ధాత్మతో నింపబడినావా. రక్షణ వస్త్రము ధరించవా, రక్షణ వస్త్రము ధరించవా. నిరీక్షణతో నీవు ఎదురు చూచుచున్నావా, తప్పదు తీర్పు. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, బ్రతుకు దిద్దుకో, తప్పదు తీర్పు. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, బ్రతుకు దిద్దుకో. వస్తానన్నాడు యేసు, వస్తున్నాడు. ఇస్తానన్నాడు, జీతం తెస్తున్నాడు. వస్తానన్నాడు యేసు, వస్తున్నాడు. తెస్తానన్నాడు, జీతం తెస్తున్నాడు. అగ్ని జ్వాలల గొర్రె పిల్లయే, అగ్ని నేత్రముల కొదమ సింహమై, అగ్ని జ్వాలల గొర్రె పిల్లయే, అగ్ని నేత్రముల కొదమ సింహమై. వస్తానన్నాడు యేసు, వస్తున్నాడు. ఇస్తానన్నాడు, జీతం తెస్తున్నాడు. వైజాడు అలా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభు నామాన్ని స్తుతించి యేసు నామాన్ని కనపడదాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి, అయ్యా నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీకు సాటి ఎవరు లేరు. గొప్పవాడా, మహోన్నతుడా, యోగ్యుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, మహాగణుడానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోగ్యత ఏమి లేదయ్యా, యోగ్యత లేదయ్యా, ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా. అసమానుడైన వాడు అవమానపరచడును, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడును. ఘనకార్యములెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. రాజ్యాలెన్నో చెంచిన నాదుడు, శ్రమలో నీవును చేయి విడునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయుడు,
కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్నప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్న సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన. నాకెలా శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్నప్పగించడు. మేలులతో నిన్ను తృప్తిపరచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు. థ్యాంక్ యూ లార్డ్. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని నజరేయుడు ఓటమి వలబడు నిన్ను. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్థితిగా దిగి వచ్చారు ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డలే పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డలే పడకుండా చేయండి ప్రభా. అలాగే ప్రభా, యవన బిడ్డల హృదయాలు పశ్చాత్తాప జీవంతో నింపండి. యవన బిడ్డల హృదయాల నిండా పశ్చాత్తాప జీవంతో నింపడం సహాయం చేయండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడో కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన, బంధువులు స్నేహితులు దర్శించుట తాకండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని అభిషేకించి వాక్య జ్ఞానాన్ని ప్రార్థనాప్తలు నింపండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించి మాట్లాడండి అయ్యా. నాయన నీ దాసులో శరీరంలో అలసటగా నీరసంగా లేకుండా అభిషేకించండి నాయన. నీ పనిముట్టుగా నీ సాధనముగా మా అందరికీ నాయన వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో నింపండి అయ్యా. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దేవా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. కొన్నారు అలాగే ప్రభా తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయా. నీ రాకడ కొరకు మేము సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండియా. ఆర్థికంగా నలిగిపోతున్న వారు సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలను సహాయం చేయండి దేవా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి, మా గృహాలను ప్రకాశింపచేయండి ప్రభా. తండ్రి నాయన, ఇంకా నీ జనులు అయా నీతిమంతులై ఉంటారని మీరు వాక్యం సెలవిచ్చారు ప్రభా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని చెప్తున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నిజమే నాయన, నువ్వు ఉత్తముడివి, నువ్వు దేవుడు అయ్యా. నీకు వందనాలు అయా. మా జనులందరూ నీతిమంతులుగా ఉంచమని అడుగుచున్నానయ్యా. నేను నామంలో అడుగుచున్నాను తండ్రి.
నీ నామంలో ఏది అడితే అది మాకు ఇస్తావట ప్రభా, నీకు వందనాలయా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. అలాగే ప్రభా నాయన యేసు నామంలో పేద బిడ్డలకి మంచి సదుపాయాలు కలిగజేయండి, చల్లటి వాతావరణం కలిగజేయండి. యేసు నామంలో అడుగుచున్నానయా, పేద బిడ్డలకు ఎవరు సహాయం చేస్తారు దేవా, నువ్వు మాత్రమే ప్రభు వారికి సదుపాయాలు కలిగజేయగలవాడు. మంచి వాతావరణం, చల్లటి వాతావరణం ఇవ్వగలిగే దేవుడు ప్రభా, నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మే నెలంతా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ మే నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నాం. ఇది కేవలం నీ కృపేత, నీ కృప, నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని, ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను ప్రభా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాను. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు నీ అందే గుప్తమైన వాక్యం సెలవిస్తుందయా. వారికి నీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నానయా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి ఉత్తీర్ణత దయచేసి, విజయం దయచేసి ప్రభా, వారిలో ఉన్న ప్రభా నేను ఆశని నువ్వు తృప్తిపరచమని అడుగుతాను, సహాయం చేయండి. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభా. ప్రతి ఒక్క జీవి అయా కోరికను నువ్వు నాయన సఫలపరుస్తానంటున్నావు తండ్రి. నాయన బిడ్డలందరినీ చల్లని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రతి చీకటి దిశలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చుండయా, వాడి త్రిశక్తులేసం లయపరచమని అడుగుతాను. ప్రతి చీకటి దిశలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చుండయా, వాడి త్రిశక్తులేసం లయపరచమని అడుగుతాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను. దేవుని వాక్యాలు చదువుకున్నాం. కీర్తనలు కనుక 34వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. పిల్లలు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఇంగ్లీష్లో చదువుతున్నాను. టేస్ట్ అండ్ సీ that the Lord is good. The Lord is good. Taste and see that the Lord is good. దేవుడు మంచివాడని, యేసుప్రభు మంచి దేవుడని ఎవరో చెప్పారని నేను యేసుని నమ్ముకున్నాను, అది కాదు. తప్పని పరిస్థితుల్లో నమ్ముకున్నానండి యేసుప్రభుని, అది కాదు. బలవంతంగా ఎవరో ఇబ్బంది పెడితే నమ్ముకున్నాం, అది కూడా కాదు. అది చాలా తప్పు. మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు కాబట్టి నేను కూడా నమ్ముకున్నాను, అది తప్పు. ఎలా మరి ప్రభు దగ్గర రావాలి? టేస్ట్ అండ్ సీ, రుచి చూచి తెలుసుకోవాలి. యూ షుడ్ నో, యూ షుడ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. ప్రభువుని మరి క్రియల రూపంలో మనం అనుభవించడం. మన జీవితంలో యేసు ప్రభు వారు ఒక వ్యక్తిగా, ఒక పర్సన్గా మన జీవితంలోకి మనం ఆహ్వానించటం. అందుకే యోహాను 1:12 ఎవరైబడింది, యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ దే షల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తను ఎందరూ అంగీకరించారో 1:12 తన్ను ఎందరూ అంగీకరించారు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తను ఎందరూ అంగీకరించారో, ఎంతమంది ఆయన చేర్చుకున్నారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఏమి ఇచ్చారట? అధికారం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం. మరియు మీరు కుమారులైన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోని పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. అది నువ్వు ఇక దాసుడు కాదు, నో మోర్ స్లేవ్. యు షల్ బి కాల్డ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్.
Everybody is called son of God, those who received Jesus into their hearts. తమ హృదయాల్లోనికి యేసుప్రభు వారిని పిల్లల వ్యక్తిగతంగా ఆహ్వానించి అనుభవించి పొందుకొని స్వీకరిస్తే వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. కుమారుడు అయితే వారసు, దేవుని ద్వారా సమస్తానికి వారసు. ఆ మాట ఎంత బాగుంటుందండి, దేవుని ద్వారా వారసుడే. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం యేసు ప్రభు వారిని రుచి చూచి ఎరుగుతున్నామా, తెలుసుకుంటున్నామా? Do you know your God? Have you ever experienced your God? Have ever seen your God? Have ever talked with your God? నీ దేవుడిని ఎప్పుడైనా నువ్వు చూసావా? నీ దేవునితో ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడైనా నీ దేవుడిని యేసుప్రభు వారి స్వరం నువ్వు విన్నావా? పరిశుద్ధాత్మ అనుభవం అనుభవించావా? రక్షణ అనుభవం అనుభవించావా? చాలామంది ఏంటంటే రక్షణ ఎంతో మాట్లాడతారు. టాకింగ్ అబౌట్ అనేది దానికి టాకింగ్ విత్ ఎక్స్పీరియన్స్ అనే దానికి చాలా తేడా ఉంది. దాని గురించి మాట్లాడటం వేరు, దాన్ని అనుభవిస్తూ మాట్లాడటం వేరు. అదే దేవుని వాక్యం 34:8 కీర్తనలు ఏం చెప్తున్నాడు? రుచి చూచి యెహోవా ఉత్తముడని. దేవుని బిడ్డలమైన మనం అనుభవించాలి, యేసయ్యను హృదయంలోనికి స్వీకరించాలి. ఆ దైవత్వాన్ని, ఆ డివినిటీ, ఆ పవర్ని, దైవత్వంలో ఉన్న ఆ సమాధానాన్ని మనం ఆస్వాదిస్తూ అనుభవిస్తూ పొందుకోవాలి. అది నేను చెప్పాలనుకున్న మాట. ఉందా అనుభవం? ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ నీకు ఉందా? పరిశుద్ధాత్మ 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 మాట్లాడుతుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో అనుభవించటం, పొందుకోవడం. పిల్లరా మరి మేడ గదిలోకి వీళ్ళందరూ ఎక్కువ వెళ్ళిపోయారు. అపోస్తల మందు 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదులకు ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు వీరందరూ అంటే శిష్యులందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, వారితో పాటు యేసయ్య తల్లి అయిన మరియమ్మ గారు, సహోదరులను, యేసు ప్రభు వారి యొక్క సహోదరులను, వీరందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఎంతమంది? సుమారుగా 120 మంది, ఇంక్లూడింగ్ మదర్ ఆఫ్ జీసస్, మరియమ్మ గారు, మదర్ మేరీ, అండ్ ఆల్సో యేసు ప్రభు వారి హాఫ్ బ్రదర్స్. అంతేకాదు డిసైపుల్స్, ఇంకా ఫ్యూ సంబడి 120 members. They have been talked about Holy Spirit, but they haven't received. వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు, విన్నారు ఆయా సందర్భాల్లో యేసుప్రభు నోటి వచ్చినప్పుడు, బట్ వారు అనుభవించలేదు, వారు రుచి చూడలే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. 50వ దినాన పెంటెకొస్తల్ డే నాడు పిల్లరా వారందరూ ఏకాత్మతో ప్రార్థన చేస్తారు. ప్రభువా ఇప్పుడు మేమేం చేయాలి? వాట్ షుడ్ వి డూ నౌ? వేర్ షల్ వి గో? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వారందరూ లోనికి పరిశుద్ధాత్మ ప్రభువు దిగి వచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారందరూ పరిశుద్ధాత్మ దేవుడిని అనుభవించారో, రుచి చూచి ఎరిగారో, ఆ క్షణము నుండి వారి జీవితాలు మారిపోయి, వారి ప్రవర్తన, వారి సేవా విధానం, వారు బోధించే విధానం, వారు మాట్లాడే విధానం, వారి సేవ అంత మారిపోయింది. ఎవ్రీబడి హ్యాస్ బీన్ చేంజ్డ్, ర్యాపిడ్ చేంజ్. లేదా ఈరోజు రక్షణ దాని గురించి మాట్లాడుతున్నావు, కానీ నువ్వు అనుభవించావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నావు, పొందుకున్నావా? అనుభవించావా? దేవుని కృప
దాని గురించి మాట్లాడుతున్నావు, కృపను గురించి ఇలా పాటలు పాడుతున్నావు, కృపను నువ్వు పొందావా? భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం, దాని గురించి మాట్లాడావు, బట్ ఇప్పుడు కలిగి ఉన్నావా? యేసుప్రభు గొప్ప దేవుడు అంటే యేసుప్రభుని ఎప్పుడు చూచావా? ఆయనతో మాట్లాడావా? ఆయన నీతో మాట్లాడా? ఆయన నీలో ఉన్నారా? నీతో ఉన్నారా? నీ ఇంట్లో ఉన్నారా? రుచి చూచి ఎరగటం చాలా గొప్ప విషయం. పిల్లల ఫిలిప్పు అనే ఒక సువార్తికుడు, ఆయనతో పాటు అసిస్టెంట్గా ఒకడు వచ్చాడు, గారిడి సీమోన్. నమ్మి బాప్తిసం పొందాడట. ఫిలిప్పుని ఎడబాయకుండా ఫిలిప్పుని వెంబడిస్తూ పరిచర్యలో ఉన్నాడు. బట్ ఆయన హృదయం సరిగ్గా లేదు. యేసయ్యని రుచి చూడలేదు, అనుభవించలేదు. ఏమైంది? ఆఖరికి పేతురు వచ్చి, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, బయటికి బాగా ఉన్నావే, నీ హృదయం సరిగ్గా లేదు, నీ హృదయంలో చాలా ఉన్నాయి, సకల పాపాలు నీ హృదయంలో ఉన్నాయి, బయటికి మాత్రం నటిస్తున్నావు, నీతో కూడా నశించిపోతుంది అని అనేసరికి వెంటనే వాడు అక్కడి నుంచి పాడైపోయాడు. యేసు ప్రభుతో కూడా ఉన్నాడు ఒక శిష్యుడు, ఇస్కరియోతు యూదా. వాడు యేసు ప్రభు వారిని రుచి చూడలే, అనుభవించలే. యేసు ప్రభు వారిని దేవుడిగా వాడు పొందుకోలేదు. హి వాజ్ డిపార్టెడ్. పోయాడు ఎంత బయటికి. యవనస్తులు చాలా మంది పౌలు గారితో ఉన్నారు. తిమోతి, శీల, బర్నబా, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఒనేసిమో, ఎఫోఫ్రా, చాలా మంది ఉన్నారు. తిమోతి, వారందరితో పాటు కూడా ఉన్నాడు. పిల్లల దేమ అన్నవాడు, వాడు పిల్లల పౌలు గారితో ఉన్నాడు, వారందరితో కలిసి ఉన్నాడు. కానీ వాడు దేవుని రుచి చూడలేదు, ఎరగలేదు. ఒక రోజు వచ్చింది, ఒక టైం వచ్చింది, వాడు లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం రుచి చూచి ఎరిగిన వారిగా ఉండాలని దేవుడు. నువ్వు రుచి చూడగలిగితే యేసయ్యని ఆ గొప్ప మాధుర్యాన్ని, యేసయ్యలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించగలిగితే నువ్వు ప్రభు కొరకు జీవిస్తావు, ఆయనను వెంబడిస్తావు, ఆయన విడిచిపెట్టవు. నేను వెంబడిస్తాను అన్నాడు ఎలీషా ప్రవక్త ఏలియాతో. అయ్యా నేను నిన్ను విడవను అన్నాడు. అంతే. నువ్వు బేతేలుకి వెళ్తావు, బేతేలుకి వస్తాను. నువ్వు ఎరుకోకి వెళ్తావు, ఎరుకోకి వస్తాను. నువ్వు యోర్దానికి వెళ్తావు, నేను యోర్దానికి వస్తాను. వేర్ ఎవర్ యూ గో ఐ విల్ గో. రూతమ్మ విడరా అత్తయ్య గారితో మాట్లాడుతున్నావు, అత్తతోని, నీ దేవుడే నా దేవుడే, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. వేర్ ఎవర్ యూ డై ఐ విల్ డై, వేర్ ఎవర్ యూ గో ఐ విల్ కమ్, యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. దేవుడిని యెహోవాను రుచి చూచి ఎరిగిన ఆ మోయాబీరాలు పిడరా విడవబడినది, తృణీకరించబడినది, హేయమైనది, అన్య స్త్రీ, ఆమె రుచి చూచి ఎరిగిన కారణాన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేసాడు? ఆమె తీసుకొచ్చి ఆ హోలీ జీనియాలజీలో పెట్టాడు, పరిశుద్ధ వంశవారిలోకి తీసుకొచ్చాడు. ఆయన రుచి చూచి ఎరిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగావా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన విరామాలు పొందడాలి. ఈ రాత్రి వేళ మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి అన్నారు తండ్రి. రుచి చూచి ఎరగండి యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగండి. ప్రభు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రభు ఆ వాక్యము మా హృదయాల్లో ఫలింపు చేయండి. కీర్తన 34:8 మీరు చెప్పిన నీ మాట మా హృదయంలో ఫలింపు చేసి, మా గుండెల్లోనికి, మా హృదయంలోకి మిమ్మల్ని స్వీకరించి, మిమ్మల్ని పొందుకుని నాయన మేము వేటిటి గురించి మాట్లాడుతున్నామో, వేటిటి గురించి చూస్తున్నామో అవి మేము అనుభవించేటట్లుగా అనుభవాలు మాకు దయచేయండి. మా దేవుడిని యెహోవా ఉత్తముడని, మా దేవుడిని ప్రభు యేసయ్య ఉత్తముడని, గుడ్ గాడ్ అని రుచి జరిగి మిమ్మల్ని కలిగి ఉండే కృప మా అందరికీ దయచేయమని ఈ వర్తమానంలో అనేక ఆశీర్వాదంగా మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షణ యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ త్రియేక దేవుని ప్రియమైన త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ సమృద్ధిగా తోడు నడిపించుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేస్తాం. 2020 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు లైవ్ ఇవ్వటానికి ప్రభు నాకు, నా కుటుంబానికి ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను.
మీకు ఏమాత్రం ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. షాలోం. మరి దేవుని సమాధానం మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.